కారవాన్ టూరిజాన్ని ప్రోత్సహించడానికి ఏపీ సర్కార్ సిద్ధమైంది. దీనిలో భాగంగా కారవాన్లు కొనుగోలు చేసే వారికి ట్యాక్స్ మినహాయింపులతో పాటు కారవాన్ పార్క్లకు ప్రోత్సాహకాలు అందించనుంది. అసలేంటి కారవాన్ బస్సులు? ఈ 5 స్టార్ ఆన్ వీల్స్ తో ఏపీ టూరిజం సరికొత్త హైవే మీద దూసుకుపోనుందా? 5 స్టార్ హోటల్ ఆన్ వీల్స్ ఇక దూసుకుపోనున్న ఏపీ టూరిజం. కమాన్ క్యారవాన్ 5 స్టార్ హోటల్ లాంటి బస్సులను ఏర్పాటు చేసి టూరిస్ట్ డెస్టినేషన్లకు నడిపితే ఏపీ టూరిజం డెవలప్మెంట్ హైవేపై రైమను దూసుకుపోవడం ఖాయమంటోంది సర్కార్. దీనిలో భాగంగా క్యారవాన్ టూరిజానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పాలసీలో భాగంగా క్యారవాన్లు కొనుగోలు చేసే వారికి ట్యాక్స్ మినహాయింపులు అందిస్తారు. మొట్టమొదటి 25 క్యారవాన్లకు 100% వెహికల్ లైఫ్ ట్యాక్స్ మాఫీ లేదా 3 లక్షల రూపాయల వరకు మినహాయింపు ఇస్తారు. ఇక క్యారవాన్ పార్కులు పెట్టే వారికి 100% స్టాంప్ డ్యూటీ మినహాయింపుతో పాటు ల్యాండ్ కన్వర్షన్ 100% మాఫీ చేస్తారు. నాణ్యత ధృవీకరణ ఫీజు మినహాయింపుతో పాటు 25% మూలధనం సబ్సిడీ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం 2024-29కి క్యారవాన్ పర్యాటకను ప్రోత్సహించడానికి కేబినెట్ ఏదైతే ప్రతిపాదన చేసిందో కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ పాలసీ తీసుకురావడం ద్వారా మన రాష్ట్రంలో కూడా క్యారవాన్స్ అదేవిధంగా క్యారవాన్ పార్కులు కూడా వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాం. తప్పకుండా క్యారవాన్ పార్కుల్లో, రెస్టారెంట్లు, ఛార్జింగ్ స్టేషన్లో, రీక్రియేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. అక్కడే క్యారవాన్ లో పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక క్యారవాన్ బస్సుల్లో ఉండే వసతులు చూస్తే ఎవ్వు కేక అనాల్సిందే. క్యారవాన్ టూరిజానికి ఏపీ కేబినెట్ అలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో లేదో విశాఖ వాసులకు ఇలా గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎస్, విశాఖలో క్యారవాన్ బస్ సిద్ధంగా ఉంది. విశాఖకు చెందిన శివాజీ తన 3 స్నేహితులతో కలిసి 1.4 కోట్ల రూపాయల వ్యయంతో సమకూర్చుకున్న ఈ వాహనాన్ని ఏపీ టీడీసీతో ఒప్పందం చేసుకుని పర్యాటకులకు అందుబాటులోకి తెస్తున్నారు. త్వరలోనే విశాఖ నుంచి అరకులోయ, పాడేరు, లంబసింగి తదితర పర్యాటక ప్రాంతాలకు దీన్ని నడుపుతారు. ఈ క్యారవాన్ లో లగ్జరీ సిట్టింగ్, బెడ్లు, ఫ్రిడ్జ్, వాష్రూమ్, ఓవెన్ సదుపాయాలు ఉన్నాయి. ఏసీ, వైఫై, టీవీ వంటి సౌకర్యాలు కూడా ఉంటాయి. ప్రత్యేకంగా పిల్లల కోసం ఒక బంకర్ బెడ్ ను కూడా ఏర్పాటు చేశారు. సార్ చెప్పండి, వాస్తవానికి ఈ బస్సు ప్రత్యేకంగా చూస్తేనే ఎంత ఆకర్షణీయంగా ఉంది. దీన్ని తీసుకురావాలనే ఆలోచన ఎలా కలిగింది? ఫస్ట్ అందరు ప్రేక్షకులకి థ్యాంక్ యూ అండి. ఒక 3 ఫ్రెండ్స్ మేము అందరం ఉండే సరే, అందులో వినాయక్ అనేసి ఒక అతను ఉన్నారండి. అతను ఏం చేస్తారంటే ఒక క్యారవాన్లో ట్రావెల్ చేస్తే అది చాలా రిచ్ పీపుల్ కోసం అనేసి ఉన్నది అది యాక్చువల్లీ. సో హీ వాజ్ థింకింగ్ దట్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంత బాగుంటుందా అనేసి మనం ఒకటి తయారు చేద్దాం అనేసి ఐడియాతోనే వాట్ హీ డిడ్ ఇస్ ఒక వ్యాన్ స్టార్ట్ చేసి ముందు దీనికి ఫ్యాబ్రికేషన్స్ అన్నీ స్టార్ట్ చేసి కష్టపడి 9 months అయిన తర్వాత దానికి మళ్ళీ రోల్ చేయడం, మళ్ళీ రీచ్ చేయడం, వీల్ అరేంజ్ ఎవ్రీథింగ్ అనమాట.